కుండల ముత్తంత అల్లం వేస్తే 6 విషయాలుగా ఉంటుంది కాదోళ్ళ. వెనకట అంటే మంచిగా మార్కెట్ నుంచి అల్లం ఎల్లిగడ్డలు తెచ్చుకొని మంచిగా ఓపికతోని పొట్టు తీసి వాటిని మంచిగా రోకల బండతోని నూరి అల్లం తయారు చేసుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు అంతా రెడీమేడ్ జీవితాలే అయిపోయే. ఊర్లలోనన్నా అక్కడక్కడ అల్లం ఎల్లిగడ్డలను నూరి పెట్టుకుంటారు కానీ పట్నాలలోనైతే మాత్రం అమ్మ మరీ ఘోరం, అట్లా లేనే లేదోళ్ళ. ఓ 20 రూపాయలు ఎక్కువ పోతే మాయే నూరుడు తప్పుతుంది అని అనుకుంటా బజార్ల ప్యాకెట్లు డబ్బాలలో దొరికిన అల్లాన్ని తెచ్చి పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో. ఇక ఒక షిట్టం చేసుకొని కూరలు వేసుకుంటారు గలీజ్గా. కానీ ఇప్పుడు ఈ ముచ్చట చూస్తే మాత్రము గట్ల అల్లం పేస్టును బయట కొనుక్కొచ్చుకునేటోళ్లకు గుండెలల్లా రైలు బండ్లు ఉరుకుడు ఖాయం అనిపిస్తుంది. చూడుర్రి ముచ్చటిగా. అగు చూడు రోల్లా అల్లం పేస్టే. అగు డబ్బాలలో డ్రమ్ములలో మంచిగా నూరి రెడీగా పెట్టిరు కదా. ఇగో ఇటేమో ఎల్లిగడ్డలు అల్లం బత్తాలు ఉన్నాయి. ఇంట్లో తప్పేమున్నది, మంచిగా పొట్టు తీసి నూరి అమ్ముతురు కావచ్చు అని అనుకోగల. అట్లా అనుకుంటే ఇక అసలు కేసరత్తది. ఏందంటే ఇదంతా డూప్లికేట్ అల్లం. ఈ అల్లాన్ని కూరలలో వేసుకొని తింటే దావకండ్ల పడుడు ఖాయం. అందుకే కావచ్చు ఈ నడమ దావకండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే వీళ్ళు సికింద్రాబాద్ బోయిన పెళ్లిలా డూప్లికేట్ అల్లం తయారు సెంటర్ను పెట్టిరు. అల్లం లేకుండానే అల్లం పేస్ట్ తయారు చేస్తురు. మరి ఏం కలిపితే ఇట్లా వస్తుందంటారా? యాసిడ్ కలుపుతురటనోళ్ళ. అమ్మతోడు యాసిడ్తోనే అల్లం తయారు చేస్తురు. ఇక వీటిని మన హైదరాబాద్ సికింద్రాబాద్ హోటళ్లకు సప్లై చేస్తురట. ఇక ఆ పేస్ట్ను వాళ్ళు కలిపి మనకు మంచిగా తినబెడుతురు. మనం దావకాళ్ళతో వాడుతున్నాం అన్నట్టు. ఇక ఎప్పురి కథ ఎట్లున్నదో అంటే మనుషులు ఉండాలనా చావాలనా కాదోళ్ళ. పైసల కోసం మంది పానాలతో ఆడుకునేది కథ గాని ఆ గుర్రి సికింద్రాబాద్ కథ గట్లున్నదా? ఖమ్మం హోటళ్లల్లో ఆఫీసర్లు చెకింగులు చేస్తే ఇగొగ్గి అల్లం బయట పడ్డది. ఇప్పటిదోనట ఈ అల్లాన్ని సబ్బులు ఫినాయిలలో పెట్టి నిలువ ఉంచుతుర్రట. టెస్టుల కోసమైతే పంపిర్రు. అటెనక దీనికి అతేందో బయటపడ్డాక ఖమ్మం వాళ్ళు ఎంత కమ్మటి అల్లం కడుపులు వేసుకున్నారన్నది తెలుస్తుంది.